ఇక రేపైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఒక సెమీఫైనల్ మ్యాచ్ అయితే ఉంది. ఇదైతే ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మనకు బాగా గుర్తుకున్నట్లయితే 2022లో అయితే మన ఇండియాను ఇంగ్లాండ్ సెమీఫైనల్స్‌లో చిత్తుగా ఓడించి ఫైనల్స్‌కెళ్ళింది. అదేవిధంగా మన ఇండియా అయితే ఇది రివెంజ్ తీసుకోవాలని 100కి 200% అయితే ట్రై చేస్తూ ఉంది. అలానే రీసెంట్ రికార్డ్స్, పాస్ట్ రికార్డ్స్ చూసుకున్నా కూడా ఇంగ్లాండ్ అగైనెస్ట్ మన ఇండియాకైతే టాప్ నాచ్ రికార్డ్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు ఆడబోయేది మన ఇండియన్ కండిషన్స్‌లో కాబట్టి మన ఇండియన్ కండిషన్స్‌లో ఇంగ్లాండ్ అయితే చాలా పూర్ గేమ్ అయితే ఆడుతూ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో చూసుకున్నట్లయితే మన ఇండియా డెఫినెట్లీ ఇంగ్లాండ్ పైన రివెంజ్ తీసుకుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక ఫస్ట్ బ్యాటిల్ విషయానికొస్తే ఇండియన్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఇంగ్లాండ్ గ్రేటెస్ట్ బౌలర్ అయిన ఆర్చర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 24 బాల్లలో ఫేస్ చేయగా అందులో 38 రన్లు అయితే కొట్టాడు. యావరేజ్ చూస్తే 15గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 170గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ అయ్యాడు జెఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అయితే నెక్ టు నెక్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ అగైనెస్టే డెబ్యూ చేశాడు T20 క్రికెట్లో. అది కూడా జెఫ్రా ఆర్చర్కి డెబ్యూ చేసిన ఫస్ట్ బాలే 6 కొట్టి తనైన బ్యాటింగ్ ఏంటో చూపించాడు ఈ వరల్డ్ క్రికెట్కి. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అయితే జెఫ్రా ఆర్చర్ అగైనెస్ట్ చాలా హార్డ్గా వెళ్తాడు. ఈవెన్ జెఫ్రా ఆర్చర్ కూడా సూర్యకుమార్ యాదవ్ని T20 క్రికెట్లో చాలా వరకు స్ట్రగుల్ చేశాడు. ఈవెన్ ఐపీఎల్లో చూసుకున్నా అలానే ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకున్నా సూర్యకుమార్ యాదవ్ని అయితే చాలా వరకు స్ట్రగుల్ చేశాడు. కాబట్టి డెఫినెట్లీ ఇదైతే ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండో బ్యాటిల్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్స్ అలానే మన ఇండియన్ మిస్టీరియస్ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యన అయితే రికార్డ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 12 బాల్లలో ఫేస్ చేయగా అందులో 17 రన్లు అయితే కొట్టగలిగాడు. యావరేజ్ చూస్తే 9.3గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే 140గా ఉంది. అలానే 3 సార్లు అవుట్ చేశాడు. మెయిన్లీ రీసెంట్గా అయితే ఇంగ్లాండ్ మన ఇండియాను విజిట్ చేసినప్పుడైతే వరుణ్ చక్రవర్తి లిటరల్లీ బీస్ట్గా మారిపోయాడు. హ్యారీ బ్రూక్స్ వచ్చిన ప్రతి మ్యాచ్, ప్రతి ఓవరు వికెట్ తీసేలాగా కనిపించాడు. 5 మ్యాచ్లలో 3 సార్లు అవుట్ చేసి వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ బౌలర్గా అయితే కనిపించాడు అగైన్స్ హ్యారీ బ్రూక్స్. ఈవెన్ హ్యారీ బ్రూక్స్ కూడా వరుణ్ చక్రవర్తిని వచ్చినప్పుడైతే అసలు క్లూలెస్గా ఆడేవాడు. అసలు బ్యాట్ ఎటువైపు వెళ్తుందో, అసలు బాల్ ఎటువైపు తిరుగుతుందో అసలు పిక్ చేసేవాడే కాదు. ఈవెన్ ఈ సమయం చూసుకున్నట్లయితే హ్యారీ బ్రూక్స్ అయితే పీక్ ఫామ్లో ఉన్నాడు. లిటరల్లీ అతడైతే పాకిస్తాన్ పైన ఓడిపోయే మ్యాచ్ ఒంటి చేత్తో గెలిపించాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్స్ వెనుతిరగలేదు, అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి మన ఇండియాకి అతడు కొంచెం డెడ్లీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అంత మంచి ఫామ్లో అయితే ఈ T20 వరల్డ్ కప్లో గత 2-3 మ్యాచెస్లో అయితే కనిపించలేదు. కాబట్టి ఇదైతే నెక్ టు నెక్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే జోస్ బట్లర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. ఇదైతే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా ఎటువంటి ఫామ్లో ఉన్నాడనేది మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. మెయిన్లీ వెస్టిండీస్ అగైనెస్ట్ అయితే మనము ఓడిపోతామేమో ఒక సమయంలో అనిపించింది. ఎందుకంటే వెస్టిండీస్ పార్ట్నర్షిప్ అసలు కొలాప్సే కాలేదు. కానీ ఒక ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వచ్చి వెంటనే 2 వికెట్లు తీసి బ్యాక్ ఎండ్ ద గేమ్ అయితే తీసుకొచ్చాడు మన ఇండియాని. కాబట్టి అతడు అంత డెడ్లియెస్ట్ బౌలర్. అలానే జెఫ్రా ఆర్చర్ అయితే T20 క్రికెట్లో అతనైన స్టైల్తో ఎటువంటి మ్యాచ్ అయినా ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్. కాబట్టి అతన్ని కూడా ఎక్కడే కానీ తక్కువ అంచనా వేయలేదు. వీళ్ళిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 15 బాల్లలో ఫేస్ చేయగా అందులో కేవలం 10 రన్లు మాత్రమే కొట్టాడు. యావరేజ్ చూస్తే 5గా ఉంది, స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 66గా ఉంది. అలానే జోస్ బట్లర్ 2 సార్లు అవుట్ అయ్యాడు. కాబట్టి జోస్ బట్లర్ మైండ్లో కూడా అది రన్ అవుతూ ఉంటుంది జస్ప్రీత్ బుమ్రా వచ్చిన ప్రతిసారి. కాబట్టి జస్ప్రీత్ బుమ్రా కూడా వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ బౌలర్గా కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇంగ్లాండ్ టీమ్ అగైనెస్ట్. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ఇంగ్లాండ్ అగ్రెసివ్ ఓపెనర్ అయిన ఫిల్ సాల్ట్ అలానే మన ఇండియన్ స్వింగ్ కింగ్ అయిన హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 16 బాల్లలో ఫేస్ చేయగా అందులో 13 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే కేవలం 6.5గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 81గా ఉంది. ఇంతవరకు 2 సార్లు అయితే అవుట్ చేశాడు ఫిల్ సాల్ట్ని హర్షదీప్ సింగ్. మెయిన్లీ ఫిల్ సాల్ట్ అయితే ఆ లెఫ్ట్ హ్యామర్ ఏదైతే యాంగిల్ చేస్తాడో బాల్ అవే గోయింగ్ ఇదైతే చాలా డెడ్లీగా కనిపిస్తూ ఉంది అతనికి. అతడు ఈ బాల్ని అయితే చాలా కష్టంగా ఫేస్ చేస్తున్నాడు. ఈవెన్ మనం ఐపీఎల్లో చూసుకున్నా కూడా 2 మ్యాచెస్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఆడితే ఆ 2 మ్యాచెస్లో హర్షదీప్ సింగ్ అయితే క్లీన్ బౌల్ చేసి పడేశాడు ఇతన్ని. కాబట్టి డెడ్లీ డేంజర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంటర్నేషనల్లో కూడా 2 సార్లు అవుట్ చేసి చూపించాడు. కాబట్టి హర్షదీప్ సింగ్ అయితే డెఫినెట్లీ తన పైన చాలా అగ్రెసివ్గా ఫేస్ ఆన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫిల్ సాల్ట్ కూడా ఏం తక్కువైనట్టు అయితే అసలే కాదు. అతడు కూడా తనైన పవర్ హిట్టింగ్లో డెఫినెట్లీ హర్షదీప్ సింగ్ని డెడ్ ఆఫ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా వర్సెస్
ఆదిల్ రషీద్ అని చెప్పుకోవచ్చు. ఆదిల్ రషీద్ అయితే మెయిన్‌లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. అతడు అంత మంచి బౌలర్. కానీ హార్దిక్ పాండ్యా కూడా అతడేం తక్కువైన ప్లేయర్ అయితే అసలే కాదు. స్పిన్నర్‌లకు అగైనెస్ట్ అయితే అతడు డెడ్లీ సిక్సర్లు కొడతాడు. లిటరల్లీ స్పిన్నర్లు అయితే ఎక్స్‌పెక్ట్ కూడా చేయడు బాల్ ఎంత దూరం వెళ్తుందనేది. అంత డెడ్లీయెస్ట్ షాట్స్ కొడతాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా అంత డేంజరస్ బ్యాటర్ స్పిన్నర్స్‌కి అగైన్స్ట్. కానీ ఆదిల్ రషీద్ విషయంలో వస్తే ఇది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. లిటరల్లీ స్ట్రైక్ రేట్ అయితే కేవలం 63 మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు ఆదిల్ రషీద్ పైన, అది కూడా టీ20 ఫార్మాట్లో హార్దిక్ పాండ్యా ఒక స్పిన్నర్ అగైన్స్ట్ 63 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తున్నాడంటే నాకు తెలిసినంత వరకు వరల్డ్‌లో ఎవరే కానీ నమ్మరు ఎక్సెప్ట్ ఈ రికార్డ్స్ చూసిన తర్వాత. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 27 బాళ్ళల్లో ఫేస్ చేయగా కేవలం 15 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 17 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 63 ఉంది. ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా చాలా తెలివైన ప్లేయర్ కూడా. అతడు ఎవరికైతే సీ ఆఫ్ చేయాలనో తన సీ ఆఫ్స్ కూడా చేసేవి ఉన్నాయి. అది ఇప్పుడు చూపిస్తున్నాడు అతని స్టాట్స్. కాబట్టి ఆదిల్ రషీద్ని అయితే అతడు సీ ఆఫ్ చేస్తూ తన జస్ట్ సింగిల్స్ ఆ టూస్కి నెగోషియేట్ చేసి అదర్ ఎండ్ అతను చుట్టూ ఉన్న బౌలర్లను అయితే సరౌండ్ చేసి మరి కొట్టాడు. ఈవెన్ మనం మర్చిపోకూడదు ఏమన్నా ఉందా అంటే 2022లో మనం ఎక్కడైతే ఇంగ్లాండ్ అగైనెస్ట్ సెమీఫైనల్స్ ఓడిపోయామో ఆ సెమీఫైనల్స్లో హార్దిక్ పాండ్యా ఒక్కడే ఒంటి చేత్తో 60 రన్లు ప్లస్ రన్లు కొట్టాడు. కాబట్టి ఇంగ్లాండ్ పైన అతనికి చాలా మంచి గ్రిప్ ఉంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, చాలా మంచి ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇంగ్లాండ్ అగైన్స్ అతను రన్స్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.